దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరోసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రండి, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం ఎదుట కూర్చుందాం. ప్రభు మన జీవితాలకి ఎంతో సమయాన్ని ఇచ్చాడు. మన కుటుంబాల కొరకు, మన పరిపాటల కొరకు, మన ప్రయాణాల కొరకు, మన ఉద్దేశాలు నెరవేర్చుకునే దాని కొరకు ఎంతో సమయాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కనుక అంతటి సమయాన్ని ఇచ్చిన దేవునికి ఒక్క అర్ధగంట దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం వినేదానికి మనల్ని మనం సమర్పించుకుందాం. మరి మన బిడ్డలతో, కుటుంబంతో కలిసి దేవుని వాక్యం ఎదుటి కూర్చోవటం ఆశీర్వాదకరం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా జీవించండి. మంచిది. ఈ సమయంలో ప్రభు మనకి తెలియపరచవలసినటువంటి వాక్య భాగాన్ని అధ్యాయం 3వ వాక్యంలో ఒక మంచి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వాక్యంలో యేసు ప్రభు ఓసారి ఆయన శిష్యులను వెంట పెట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు ఒక చోట ఒక వ్యక్తి కనిపించినట్లుగా మనం చూస్తాం. అతనికి పుట్టుకే కళ్ళు లేవు, పుట్టుకే గుడ్డి వ్యక్తిగా ఉన్నాడు. ఈ వ్యక్తి యేసు ప్రభుతో ఉన్నటువంటి ఆయన శిష్యుల కళ్ళల్లో పడ్డాడు. అప్పుడు వాళ్ళకు ఒక సందేహం వచ్చి వెంటనే ప్రభువుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? 3వ వాక్యంలో 2వ వాక్యం మనం చూద్దాం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసిను? వీని కన్నవారా అని ఆయనను అడుగుగా, అంతలో ప్రభు ఇస్తున్న సమాధానం 3వ వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టాడు. గమనించండి, కొంతమంది శరీరాల్లో కలిగే ఇబ్బందులు, వైకల్యత ఎందుకు కలుగుతాయి అంటే ఒక కారణం బైబిల్లో వ్రాయబడింది. ఏమిటా కారణం అంటే దేవుని క్రియలు అలాంటి వారి ద్వారా ప్రత్యక్షపరచబడి శరీరాలకు దేవుడు ఇదిగో ఈ యొక్క వైకల్యాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం ఈ పూట తలంచవచ్చు. ఏది ఏమైనా మనం చదువుకునే ఈ వాక్య భాగంలో యేసు ప్రభు చెబుతున్న ఈ సమాధానంలో ఒక చక్కటి అంశం నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. దేవుని దీని యందు ప్రత్యక్షకే వీడు వాడిగా. నా ఉద్దేశం ఏమిటంటే దేవుని క్రియలు వ్యక్తుల జీవితాలు ఏ విధంగా ఉంటాయి. మీదకేమో ఇతను గుడ్డివాడుగా, ప్రభు ఎప్పుడు మేధ జీవితాన్ని చూసేవాడు కాదు, చూస్తాడు. దేవుని క్రియలు సమాజానికి ఇతనిలో నుండి ప్రత్యక్షపరచాలని దేవుని మాటలో ఉన్న ఉద్దేశం. దేవుని క్రియలు అతనిలో నుండి ప్రత్యక్షపరిచేదానికి అతన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది నా ప్రశ్న. మీరు కూడా ఆ ప్రశ్నకి సమాధానం కలిగి ఉండేదానికి వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రశ్నించుకోవాలి, సమాధానం కొరకు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు తేటగా సమాధానాలు పెట్టగలడు. వెదుకుడి మీకు దొరుకును అనే లేఖనం ఇదిగో దీనికోసమే. నా ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని క్రియలు ప్రత్యక్షపరిచే వ్యక్తులు ఏ విధంగా ఉంటారు భూమి మీద, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో ఈ గుడ్డి వ్యక్తిలో ఒక శ్రేష్టమైన కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి అనుభవం ఏమిటంటే 8వ వాక్యం నుండి మనం చూడాలి. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అని, వీడే అని కొందరును వీడు కాడు వీని పోలి ఉన్న ఒకడని మరికొందరు అని. గమనించండి, అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు ఆ గుడ్డివాడిని దర్శించడం జరిగింది. ఉమ్ము వేసి బురద చేసి అతని కళ్ళ మీద పూసి సిలోయం అనేటువంటి కోనేటిలో కడుక్కొని రమ్మని చెప్పడం జరిగింది. అతను సిలోయము అనే కోనేటికి వెళ్ళి కడుక్కొని బయట లేడు. వెంటనే అతను చూపు పొంది, ఇప్పుడు చూపు పొందిన ఈ వ్యక్తి అందరిని చూస్తున్నాడు. కొద్ది నిమిషాల క్రిందట ఉన్న గుడ్డివాడు ఇప్పుడు అందరినీ చూస్తూ ఉన్నాడు. అక్కడున్న ప్రజలందరికీ ఆశ్చర్యమైపోయింది. మనం ముందు చూసిన గుడ్డివాడు వీడేనా, లేదంటే వీడిని పోలిన మరొక వ్యక్తిని మనం చూస్తున్నామా అనేటువంటి సందేహం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కలిగింది. వాళ్ళలో కొంతమంది తెగించి, ఏయ్ నీ పేరేమిటి, నీకు అంతకుముందు కళ్ళున్నాయా అని అడగటం జరిగింది. అంతలో మరికొందరు వచ్చి, వీడికి కళ్ళున్నాయి అంటావేమిట్రా బాబు, వీడిని పోలిని ఇంకొకడు, వాడు గుడ్డోడు, ఆ గుడ్డోడిని పోలిని ఈ వ్యక్తి ఇంకొకడు, వీడి కళ్ళున్నాయి వాడికి కళ్ళు లేవు అని మరికొందరు చెబుతూ ఉన్నారు. ఈలోపు అతను వాళ్ళు అడగటం జరిగింది. అడిగిన తర్వాత అతను ఇస్తున్న సమాధానం శ్రేష్టమైన సమాధానం. 9వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, వీడే అని కొందరును వీడు కాడు వీని పోలియును ఒకడని మరికొందరును అనిరి, వాడైతే నేనే అని. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు క్రియలు, దేవుని క్రియలు ఒక వ్యక్తి ఎడల, ఒక వ్యక్తి ద్వారా ప్రత్యక్షపరచబడేదానికి దేవుడు కొందరిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఇదిగో మొదటి తత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ గుడ్డి వ్యక్తిగా ఉండి స్వస్థత పొందిన ఈ వ్యక్తి ఉద్దేశం ఏమిటంటే, నేనే అంటున్నాడు. ఏ విషయంలో నేనే అంటున్నాడు? అంతకు ముందు ఇక్కడ కళ్ళు లేకుండా గుడ్డివాడనై అడుక్కుంటుంది నేనే అని ఒప్పుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి స్థితిని ఒప్పుకునేటువంటి మనసు చాలా శ్రేష్టమైనది. ఈ మధ్యకాలంలో చాలామంది మొదటి స్థితిని మరిచిపోయి ప్రజెంట్ ఉన్న స్థితిని అనుభవిస్తూ ఉన్న స్థితికి తగినట్లు మాటలు కానీ చేతలు కానీ ఉంటున్నాయి. మొదటి స్థితిని మర్చిపోతున్నారు ప్రజలు. మొదటిగా ఏ స్థితిలో ఉంటే దేవుడు దర్శించాడు, ఏ స్థితిలో ఉన్న వ్యక్తులు ఏ స్థితిలోనే తీసుకొచ్చి పెట్టాడు అన్నటువంటి ఆ అనుభవాన్ని, మొదటి స్థితిని మరిచిపోయి ముందుకు నడుస్తుంది మానవ ప్రజలు. ఈ రోజున మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి అంతరంగానికి ఉండేటువంటి శ్రేష్టత. ఇతనికి కళ్ళు రాకమునిపే నా దేవుడు అతని అంతరంగ స్వభావాన్ని చూశాడు. ఇతన్ని నేను బాగు చేసిన ఇతనిలో ఎటువంటి గర్వం ఉండదు అనే సంగతిని ఆయన చూశాడు. నేను ఇతనికి కళ్ళు ఇచ్చినప్పుడు ఒక రకంగా, కళ్ళు లేనప్పుడు మరొక రకంగా బ్రతికే వ్యక్తి కాడు అనే విషయాన్ని ప్రభు చూశాడు అతని జీవితంలో. చూచి అతని అంధకారములో నుండి, గుడ్డితనము ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడేదానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలంటే పై రూపాన్ని కాదండి ఆయన చూసేది, శారీరకమైన వైకల్యాన్ని, లోపాన్ని కాదండి ఆయన చూసేది, అంతరంగ స్వభావాన్ని ఆయన చూస్తాడు.
ఈ గుడ్డివాని యొక్క అంతరంగ స్వభావం ఏమిటి అంటే, గుడ్డివాడిగా ఉన్న జీవితం ముగించబడింది, ఇప్పుడు కళ్ళున్నటువంటి జీవితం ఆరంభించబడింది. అక్కడ కొంతమంది వీడే గుడ్డివాడు అని కొంతమంది అంటున్నారు, మరికొంతమంది వీడు కాదు, ఆ గుడ్డివాడిని పోలిన మరొక వ్యక్తి అని అంటున్నారు. నేను ఇక మీదటి గుడ్డివాడిని అని అనిపించుకోకూడదు, ఆ యొక్క జీవితం నేను కలిగి ఉన్నానని ఎవరికి తెలియకూడదు అనుకునే స్వభావం అతను లేదండి. స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు, ఇదిగో మీరు కళ్ళు లేని గుడ్డోడిని అక్కడ చూశారు కదా, ఆ వ్యక్తిని నేనే, ఆ వ్యక్తిని నేనే. ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి మన వ్యక్తిగత జీవితాల్లో ఈ ఒప్పుదల ఉందా? నీ మొదటి స్థితిని ఏమాత్రం సిగ్గుపడకుండా ఒప్పుకునే స్థితి నీకు ఉందా? నేను త్రాగుబోతును, నా ప్రభు ఈ రోజును మార్చాడు అని చెప్పుకోగలిగిన స్థితి నీకుందా? నేను వ్యభిచారిని, నా ప్రభు నన్ను స్థిరముగా నిలబెట్టాడు పరిశుద్ధతలో అని చెప్పుకోగలిగిన స్థితి నీకుందా? నేను ఒకప్పుడు దరిద్రుణ్ణి, తిండికి అలమటించి కృంగిపోయిన వ్యక్తిని, ఈ పూట ప్రభు నాకు సమృద్ధినిస్తూ ఉన్నాడు అటువంటి సిద్ధపాటు, ఆ ధైర్యం నీకుందా? మొదటి స్థితిని ధైర్యంగా చెప్పుకోగలిగినటువంటి ధైర్యం నీ జీవితానికి ఉందా? ఒకవేళ ఉండి ఉంటే ఆ జీవితాన్ని ప్రభు అంటున్నాడు, దేవుని క్రియ ఆ జీవితమే అంటున్నాడు. దేవుని స్తోత్రం. రెండవ విషయంలోకి మనం వెళ్ళిపోతే, రెండవ విషయం 31వ వాక్యం చూడండి. 31వ వాక్యంలో ఒక సందర్భంలో అంటున్నాడు, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించని ఎడల ఆయన వాని మనవి ఆలకించును, జరిగించిన ఎడల ఆయన వాని మనవి పిలుచుకోవాలి, ఎందుకంటే మన గుర్తింపు కోసం. ఈ కళ్ళు వచ్చినటువంటి గుడ్డివాడు కొంతమంది వ్యక్తులతో సమాధానం ఇస్తూ అంటాడు, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని నేను ఎరుగుదును, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. కానీ పాపినైన నన్ను, నా మనవిని ఆయన విన్నందుకు నేనెంతో ధన్యుని అన్నట్లుగా చెబుతున్నాడు. ఈ వచనంలో మనకి కనబడని ఒక సత్యం దాగుందండి. ఏమిటి ఆ సత్యం అంటే, దేవుడు ఆలకింపడు అని నేను ఎరుగుదును, కానీ పాపినైన నా మనవి ఎలా అంగీకరించాడో నాకు తెలియదు అంటున్నాడు ఆ గుడ్డివాడు. అంటే దీనిలో మనకేం కనబడుతుంది? నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. మొదట మీరు చూసినటువంటి గుడ్డివాడును నేనే అని తన మొదటి స్థితిని అంగీకరిస్తున్నాడు. రెండవది, నేను పాపిని, నా మనవి ఎలా అంగీకరించాడో నాకు తెలియదు ఆ సంగతి అని. రెండవదిగా, నీలో ఉన్నటువంటి పాప స్వభావం, పాపపు జీవితం, దానిని గురించి నువ్వు ఒప్పుకోగలిగిన స్థితి నీకుందా? అందుకేనండి ప్రకటన గ్రంథం అడుగుతుంది, నీ మొదటి స్థితి, నీ మొదటి ప్రేమ నువ్వు మరచితివి అని ఒక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ, కనికరం, కృప ఈ రోజున మన జీవితాలు, బ్రతుకులు ఎలా ఉన్నాయి. కానీ మొదటి స్థితిలో మనం ఎన్ని అవస్థల్లో ఉన్నామో, ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నామో, దానిని ఎప్పుడూ ఎవరి ఎదుట మనం మరిచిన మాటలు మాట్లాడకూడదు. మన మొదటి స్థితిని ఎప్పుడు మనం మరణించే వరకు మొదటి స్థితి, మొదటి పరిస్థితులు మనకి జ్ఞాపకం ఉండాలి. ఈ గుడ్డివాడు అంటున్నాడు, మీరు నా గురించి కలవరపడుతున్నారా? ఒకళ్ళేమో నేనే గుడ్డోడిని అంటున్నారు, మరికొందరేమో నేను కాదు, అతను పోలిన మరొకడు అంటున్నారు. ఆ గుడ్డోడిని నేనే అని తన గ్రుడ్డి జీవితాన్ని ఒప్పుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం.
ఇలాంటి ఒప్పుదల కలిగిన వాళ్ళే దేవుని క్రియలు లోకానికి ప్రత్యక్షపరచబడగలరు అని వాక్యం చెబుతున్న సత్యం. రెండవది, నేను పాపిని అని అంగీకరిస్తున్నాడు. లోకం అంగీకరించడం లేదండి. మేం పాపులం కాదు, నీతిమంతులం, మేం పుణ్యాత్ములం, అనేక దాన ధర్మములు జరిగిస్తూ ఉన్నటువంటి పుణ్యాత్ములం అని కొంతమంది అంటున్నారు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రతి మనిషి పాపి. మనం పాపం కలిగి ఉన్నందున దేవుడు అనుగ్రహించు కృపను మనం పొందలేకపోతున్నామని వాక్యం సెలవిస్తా ఉంది. ఏ మనిషి నేను పాపిని కాదు అంటాడో ఆ వ్యక్తి దేవునికి సంబంధించిన వాడు కాదు. దేవునికి సంబంధించిన వాళ్ళైతే మొదట వాళ్ళ స్థితిని వాళ్ళు గుర్తించి గ్రహించి ఒప్పుకుంటారు. ఇదిగో ఈ గుడ్డి వ్యక్తి నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్గా 31వ వాక్యంలో. సరే, ఇది ఆయన ఒప్పుదల. యేసుక్రీస్తుని గురించి అతను ఇచ్చిన సాక్ష్యం చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంది. అది మనం ఎక్కడ చూస్తాము అంటే 9వ అధ్యాయమే 11వ వాక్యంలో మనం చూడాలి. 11వ వాక్యంలో అంతలో కొంతమంది మరి ఆ గుడ్డివాని దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు అడుగుతూ ఉంటే అప్పుడు అతను చెబుతూ ఉన్నాడు, యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిని అంటున్నాను. గమనించండి, కొంతమంది మత పెద్దలు, కుల పెద్దలు, పేరు కలిగిన వ్యక్తులు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, డేయ్ గుడ్డోడా, మేమేమో ఆ గుడ్డోడు నువ్వు కాదని మేము అనుకుంటున్నాం, నువ్వేమో ఆ గుడ్డోడిని నేనే, మీరు చూసిన గుడ్డోడిని నేనే అని నువ్వు చెబుతున్నావు, మరి కళ్ళు ఎలా వచ్చినాయిరా నీకు అని వాళ్ళు అడిగితే, నాకు ఎలాగో వచ్చినాయిలే అని చెప్పుకొని తప్పించుకోవట్లా. స్పష్టంగా చెబుతున్నాడు, యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందాను. చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతి. కళ్ళు వచ్చేదానికి విలువైన మందులు వాడినా కళ్ళు వచ్చే పరిస్థితులు లేవు. లక్షల ఖరీదు, కోట్ల ఖరీదు చేసే మెడిసిన్ వాడినా పోయిన కళ్ళు రావటం అనేది, పోయిన చూపు రావటం అనేది జరగనటువంటి పరిస్థితి. అయితే యేసు ప్రభు చేసింది ఏమిటి? ఆయన ఉమ్మి నేల మీద వేసి బురదగా చేసి ఆయన కంట్ల మీద రాసినప్పుడు కళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి మనం ఏమర్థం చేసుకోవాలంటే, నిషిద్ధమైన దాని ద్వారా కూడా మన దేవుడు కార్యము జరిగించగలడు. విలువలేని దాని ద్వారా కూడా విలువైన కార్యాన్ని చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఉమ్మి నిషిద్ధమైనది, బురద నిషిద్ధమైనది, అది మనుషులు ఇష్టపడనది. దాని ద్వారా ఒక శ్రేష్టమైన చూపుని ఒక వ్యక్తికి ఇవ్వగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ పూట నేను నిషేధించబడిన వ్యక్తిని, వెలివేయబడిన వ్యక్తిని, ఎవరికి పనికిరాని వ్యక్తిని, నన్నెవరూ లెక్క చేయటం లేదు అని బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా? నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయించగలడు. నువ్వు దేవుని చేతులకు అందించబడాలి. ఆయన అంగీకరించి ఆయన నీ జీవితంలోనికి తెచ్చుకోవాలి. అప్పుడు నీ యొక్క నిషిద్ధమైన జీవితానికి శ్రేష్టమైనటువంటి దినాలు ఆరంభించబడతాయి. దేవుడు ఉమ్మితో నేత్రాలు కలుగు చేశాడండి గుడ్డివాడికి. ఆ సంగతిని స్పష్టంగా సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నాడు. బహుశా కొంతమంది ఆయన ప్రక్క నుండి, అదేమిటిరా పనికిమాలినోడా, ఎవరో ముక్కుమోహం తెలియని వ్యక్తి ఉమ్ము తీసి నీ కంటి మీద రాస్తుంటే ఎలా రాయించుకున్నావు నువ్వు? మరి పైగా బురద చేసి కళ్ళ మీద రాశాడంటున్నావే. ముక్కుమోహం తెలియని వాళ్ళు ఉమ్ము ఎవరైనా కళ్ళ మీద రాస్తారా? పనికిమాలినోడా, నువ్వు ఎందుకు రాయించుకున్నావురా అని నిందించి కూడా ఉండవచ్చు. ఒకవేళ నిందించకపోయినా ఉమ్మి బురదం చేసిన కంటి మీద రాశాడని చెప్పుకునే దానికి ఇతనికి సిగ్గు కలగవచ్చు. ఉమ్మితో నాకు స్వస్థత జరిగిందని చెప్పుకోలేక. గమనించండి, ఈ గుడ్డివాడు, చూపు పొందిన ఈ గుడ్డివాడు
ఈ సాక్ష్యం ఇవ్వటంలో ఎటువంటి సందేహం లేకుండా బహుధైర్యంగా చక్కగా చెబుతున్నాడు. యేసుక్రీస్తు తన శరీరానికి చేసిన దాన్ని చేసినట్లుగా, కళ్ళకి అద్దినట్లుగా లోకానికి సమాచారం చేస్తున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు ఇతని గురించి 3వ వాక్యంలో చెప్పింది అదే. వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడతాయి. ఇతని ద్వారా నా క్రియలు బట్టబయలుగా ప్రజల కంటికి కనబడతాయి. ఆరంభమైంది గుడ్డివాడి జీవితంలో. నోరు తెరిచి యేసయ్య జరిగించినట్లుగా చెప్పేస్తా ఉన్నాడు. అది ప్రత్యక్షత. ఈ పూట దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేయలేదు, ఏ విధమైన కార్యాలు చేయలేదు. నువ్వు ఏ స్థితిలో పడి ఉంటే ఆయన ఏ విధంగా నిన్ను దర్శించి బలపరిచాడు. లోకంలో ఘనత కలిగిద్దని కొన్ని మాటలు చెప్పటం, ఘనత కలగదు ఈ మాటలు చెబితేని కొన్ని మాటలను దాచిపెట్టడం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రత్యక్షత కాదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మోసకారిని, హానికరుడను, అవిధేయుడిని నేను అని అపోస్తలుడైన పౌలు సైతం ఒప్పుకుంటున్నాడు. ఈ పూట మనకి క్రీస్తుని గురించిన ఒప్పుదల చాలా విలువైనది, అవసరమైనది. దానిని మనం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి, ప్రభువుని ప్రకటించాలి. గుడ్డివాడు దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని సిగ్గుపడకుండా ఆ ఉబ్బి ఆ బురద విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ప్రతి మనిషి జీవితం ఇలాగే ప్రభు కార్యాలు ప్రత్యక్షపరిచే వ్యక్తిగా ఉండాలి. ఇంకొక కార్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ వాక్యంలో ఉంది. 17వ వాక్యంలో, కాబట్టి వారు మరలా గుడ్డివారితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావు అని అడిగారు. నాకు బురదతో కళ్ళు ఇచ్చాడు, కోనేట్లో గడుక్కోమని రాగానే కళ్ళు వచ్చేసినాయి అని చెప్పుకొస్తున్నావే. యేసు అనే ఒక మనుషుడు నాకు ఈ చూపునిచ్చాడని చెప్పుకొస్తున్నావే. నువ్వు ఆయన గురించి అంతగా చెప్పుకుంటున్నావు, అతని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగినప్పుడు అతని యొక్క సొంత ఉద్దేశాన్ని బయట పెడుతున్నాడు. అక్కడ సొంత ఉద్దేశాన్ని ఏమంటున్నాడు? 17వ వాక్యంలో, ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ వ్యక్తిగత జీవితంలో నుండి నువ్వు వ్యక్తిగతంగా ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏదో జ్వరాన్ని, తలనొప్పిని తగ్గించే దేవుడు, బలమైన వ్యాధులు ఆయన వల్ల కాదని అనుకుంటున్నావా? మార్త మరియల వలె ఎప్పుడో 33వ నాడు నీ రాకడలో మమ్మల్ని పునరుద్ధాన బలం కలిగించి లేవనెత్తుతావని తెలుసు, కానీ ఇప్పుడు చనిపోయిన మా తమ్ముడిని లేపుతావని మాకు విశ్వాసం లేదని జాబితాలో మనం ఉన్నామా? యేసుక్రీస్తుని నమ్మడంలో నువ్వు ఎంతవరకు ఎదిగావు? ఎంతవరకు ఎదిగొస్తూ ఉన్నావు? ఈ గుడ్డివాడికి ప్రభువుకి పెద్దగా పరిచయం లేదండి. కానీ అతను ప్రవక్త అంటున్నాడు. ఒకే ఒక కార్యం చూశాడు ప్రభు జీవితంలో. ఆయన చేయగా ఇతని జీవితంలోని ఒక కార్యాన్ని చూశాడు. అతను ప్రవక్త అంటున్నాడు. నీ జీవితంలో ఎన్ని కార్యాలు ఉన్నాయి? ఆయనను గురించి నువ్వు చెప్పే నీ సొంత మాట ఏమిటి? ఏం చెప్పగలవు లోకానికి ఆయనను గురించి? చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? ఇంకా చెప్పలేక సమాజానికి భయపడి, సొసైటీకి భయపడి, వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళేదో చేస్తారని ఆయన చేసిన కార్యాలు నీలోనే మరుగుపరుస్తూ ఉన్నావా? మన జీవితం ప్రభు కార్యాలు ప్రత్యక్షపరచబడే దానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. కనుక 2 విషయాల్లో ప్రభువుని గురించి ఆయన చెబుతున్నాడు. ఒకటి, ఆయన నన్ను బాగు చేశాడు, ఉమ్మి బురద చేతను సిగ్గుపడకుండా సాక్ష్యం ఇస్తున్నాడు. రెండవది, అలా చేసిన దేవుణ్ణి, అలా చేసిన వ్యక్తి నువ్వేమనుకుంటున్నావు అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఈయనంటున్నాడు, ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు. ఒక దేవుని చేతిలో వాడబడుతున్న ఒక బలమైన సాధనం అని విశ్వసించాడు ఈ కళ్ళున్నటువంటి గుడ్డివాడు. ఇంకా మూడవదిగా నేను చెప్పాలంటే 33వ వాక్యం, అదే 9వ అధ్యాయం 33వ వాక్యంలో, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. ఇంతలో
ఈ మత పెద్దలు కుల పెద్దలు అంతా ఏకమై కట్టగట్టుకొని ఇతన్ని గదాయించి అడుగుతున్నారు. ప్రవక్త అంటున్నావు, అతని వల్ల నాకు చూపు వచ్చింది అంటున్నావు, అసలు ఏమిటా నీ వ్యవహారం, ఏమిటి నీ వ్యవహారం అని వాళ్ళు గదాయించి అడుగుతూ ఉంటే వాళ్ళ ముందు ధైర్యంగా చెబుతున్నాడండి ఒక మాట, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక దీనుడుగా దరిద్రుడుగా సువార్త చెబుతున్న దినాలవి. ఈ గురుడివాడు చూడకనే యేసుక్రీస్తుని ఆ గురుడి అనుభవంలోనే ఎరిగాడు. ఒక కార్యమును బట్టి ఆయన ముఖం ఇంకా చూడలేదండి. ఇతనికి కళ్ళు వచ్చి కడుక్కొని చూపు వచ్చిన తర్వాత పైకి ఎక్కి వచ్చేసరికి ప్రభు అక్కడ లేకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి క్రీస్తు యొక్క ముఖాన్ని చూడలేదు ఇతను. కానీ అతనికి చూపు వచ్చినందున యేసుక్రీస్తుని గురించి ఒక చక్కటి 2 విషయాలు చెబుతున్నాడు. ఒకటి, ఆయన ప్రవక్తని, రెండవది ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని. నా ప్రియులారా గమనించండి, దేవుని పేరు పెట్టబడిన జనుల మధ్య, యూదులు ఇశ్రాయేలీయుల మధ్య క్రీస్తు వెళ్ళి అనేక కార్యాలు వాళ్ళ కళ్ళకి కట్టినట్లుగా జరిగిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని యొద్ద నుండి మా కోసం వచ్చిన మెస్సయ్య అని గుర్తుపట్టలేకపోయారు. కళ్ళున్న వాళ్ళు, వాళ్ళకి అక్కడక్కడ చేస్తున్న కార్యాలు కళ్ళారా చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు. ఇతనికి కళ్ళు లేవండి. ఇతని జీవితంలో కళ్ళు రావటం మొదటి కార్యం చూస్తున్నాడు. చూచి అంతలోనే ప్రభువుకి సాక్ష్యం ఇస్తున్నాడు. అనేక మంది శాస్త్రులు పరిసయ్యులు ఎదుట సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని? ఇతను దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. ఆ దినాల్లో ఈ సాక్ష్యం చెప్పేదానికి ఎవరికి ధైర్యం లేదు. ఎందుకంటే చూడండి, ఎక్కడ 22వ వాక్యం మనం చూడాలి. యేసు క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునిపే నిర్ణయించుకొని ఉండేది. సువార్త బోధిస్తూ మీ దగ్గరకు వస్తున్నటువంటి యేసు క్రీస్తుని ఎవరైతే ఒప్పుకుంటారో, అంగీకరిస్తారో వారందరినీ మేము వెలివేస్తామని చాటింపేసింది యూదా అధికారం. చాటింపేసింది. మత పెద్దలు, కుల పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు అందరూ కట్టుకట్టుకొని యేసు క్రీస్తుని ఎవరైతే అంగీకరించి ఆయనకు అనుకూలంగా ఎవరు మాట్లాడతారో వాళ్ళందరూ మేము వెలివేస్తాం అనేటువంటి చాటింపు చేశారు. జీవో పాస్ చేసింది ఆనాటి గవర్నమెంట్. అయినా కూడా ఈ కళ్ళు వచ్చినటువంటి గురిటివాడు చెబుతున్నాడు ఆయన ప్రవక్త అని. అయినా కూడా ఈ కళ్ళున్న గురిటివాడు చెబుతున్నాడు ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తుని గురించి అంగీకరించడానికి ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఆటంకం లేదు. అయినా కూడా నువ్వు చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. క్రీస్తుని గురించి ఒప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు. దయతో ఈ బలహీనతను సరిదిద్దుకొని మనం క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని ఈ పూట ఈ వాక్యం సెలవిస్తున్నటువంటి సంగతి. నీ ద్వారా, నా ద్వారా దేవుని కార్యాలు లోకానికి ప్రత్యక్షపరచాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక నీవు ప్రత్యక్షపరచడంలో సిగ్గుపడే వ్యక్తివిగా ఉండొద్దు. ఆయన కార్యాలు ప్రత్యక్షపరిచే విషయంలో నేను చిన్నతనంగా చూస్తారేమో నన్ను ఈ మాటలు ఒప్పుకుంటే అనే స్థితిలో వద్దు. మనం ఎప్పుడు తగ్గాలి, మన ద్వారా ఆయన ఎచ్చబడాలి. అందుకని దయతో మనం ఈ గుడ్డివాణిని పోలి మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవాల్సిన అవసరత ఈ పూట ఎంతైనా ఉంది. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. 22వ వాక్యం, 23వ వాక్యాన్ని మనం చూద్దాం. అది 9వ అధ్యాయం 22, 23 వాక్యాలు మనం చూస్తున్నప్పుడు 23 చదవండి. కావున వారి తల్లిదండ్రులు వాడు వయస్సు వచ్చిన వాడు వారిని అడుగుడి అని. గమనించండి, యేసుక్రీస్తు యొక్క కార్యం అతని జీవితంలో జరిగిన తర్వాత మొదటిగా తల్లిదండ్రుల నుండి ఆయన విడవబడ్డాడు. తల్లిదండ్రులు అంటున్నారు, యూదులు, మత పెద్దలు, కుల పెద్దలు అందరికి భయపడిపోయి, అయ్యా వాడు వయసు వచ్చినాడు, వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాడు గురుడ్డోడు అన్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు చూస్తున్నాడు, కళ్ళు వచ్చినాయి,
ఆ వచ్చిన కళ్ళు ఎలా వచ్చినా మాకైతే తెలియదు బాబు, మమ్మల్ని వదిలిపెట్టండి, ఆ సంగతిని వాడిని అడుక్కోండి, ఆ విషయంలో వాడినే మీరు డైరెక్ట్గా అడిగి తెలుసుకోండి, ఆ విషయాన్ని అతని దగ్గర తెలుసుకోండి, మమ్మల్ని వదిలిపెట్టండి అని భయపడి బిడ్డను విడిచిపెట్టేశారు వాళ్ళు. యేసు క్రీస్తు కార్యం అతని జీవితంలో జరిగిన తర్వాత తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడ్డాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు ఆ బిడ్డని. రెండవది 34వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 34లో, అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపు వచ్చితువా అని వానితో చెప్పి వానిని వెలివేసి. యేసుక్రీస్తు యొక్క క్రియలు ఆ కళ్ళున్న గురిటివాడు ప్రత్యక్షపరచబడటం వలన మొదట తల్లిదండ్రులు విడిచిపెట్టారు. రెండవదిగా మరి ఆనాటి సమాజం ఆయన్ని వెలివేశారు. అయినా కూడా క్రీస్తును ప్రత్యక్షపరచడం మానలేదు. క్రీస్తు సాక్ష్యం ఇవ్వటం మానలేదు. అతను మొదటి స్థితిని గుర్తించి జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ క్రీస్తుకి అనుకూలంగా ఆయన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఓసారి అనుకోని రీతిగా ప్రభు అతని ఎదుట పడ్డాడు. 35వ వాక్యం మనం చూస్తున్నాం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. అందుకు వాడంటాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, నీవు ఆయనను చూస్తూ ఉన్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నాను అని చెప్పి యేసయ్యను మొక్కుకున్నాడంట. అప్పుడు మన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సమాజం వెలివేసిందని యేసయ్యకి తెలిసిందో, ఎప్పుడైతే కుటుంబంలో వెలివేయబడ్డాడని యేసయ్యకి తెలిసిందో, వెంటనే ఆ వెలివేయబడిన వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చేసాడు ప్రభు. వచ్చి, నీవు చూస్తున్నది ఎవరినో తెలుసునా, ప్రభువును చూస్తున్నావు నువ్వు అని తెలియపరిచినప్పుడు, అప్పుడు ఆ కళ్ళున్న గురిటివాడు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు ఆయన క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడాలని ఆయనకున్న వాంఛ. అయితే ఎలా ఉంటే మనల్ని ఆయన వాడుకుంటాడు అంటే, ఒకటి, నీ స్థితిని నీవెప్పుడు మరిచే వ్యక్తివి కాకూడదు. కొంతమంది ఉన్నారండి, మొదటి స్థితిని మర్చిపోయి పైన చూసేవాడు చాలామంది ఉన్నారు. మొదటి రిక్షావాడు ఆ తర్వాత కోటేశ్వరుడు అయ్యాడు. రిక్షావాడిని చిన్నచూపు చూస్తాడు. నేను ఒకప్పుడు ఈ జీవితంలోనే ఉన్నాను అనేటువంటి తగ్గింపు లేకుండా రిక్షావాడిని చిన్నచూపు చూసేవాళ్ళు ఉన్నారు. అంటే కారణం ఏంటంటే, వీడు మొదటి స్థితిని మర్చిపోయాడు అని అర్థం. ఈ గుడ్డి వ్యక్తిలో మొదటి స్థితిని మరిచే ఆలోచన, అలాంటి ప్రవర్తన లేదు. అందుకని ప్రభు అతన్ని వాడుకున్నాడు ప్రత్యక్షపరచబడే దానికోసం. రెండవదిగా, క్రీస్తు చేసిన కార్యాన్ని స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు. ఆ సాక్ష్యంలో నన్ను ఎగతాళి చేసే మాటలు ఉన్నాయి కాబట్టి ఆ మాటలు తీసేయాలి అని అనుకోలేదు. స్పష్టంగా చెబుతున్నాడు, ఇదిగో అతను ఉమ్మి బురద చేసి ఆ బురద నా కళ్ళ మీద వ్రాసాడు అని చెబుతున్నాడు. ఉన్నది ఉన్నట్లుగా తన జీవితంలో ఒప్పుకుంటున్నాడు. ఇలా ప్రత్యక్షపరిచే వ్యక్తులను దేవుడు కోరుకుంటున్నాడు నేటి సమాజానికి ప్రభుని గురించి తెలియపరచేదానికి. రెండవదిగా, అతన్ని స్వస్థపరిచిన వ్యక్తి ఎవరో స్పష్టంగా తెలుసుకున్నాడు, ఎరిగి ఉన్నాడు. కళ్ళతో చూడకపోయినా మనసుతో ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉండి 2 మాటలు చెబుతున్నాడు, ఆయన ఒక ప్రవక్త అని, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అని చెబుతున్నాడు. ఈ పూట మనం కళ్ళతో చూసాం దేవుని కార్యాన్ని. మనం చెప్పగలుగుతున్నామా యేసుక్రీస్తుని గురించి? అందుచేత ఈ పూట మనందరం ప్రభు సన్నిధిలో మోకరించి, అయ్యా, మాకంటే ఈ కళ్ళు లేని గుడ్డివాడు ఎంతో ధన్యుడిగా ఉన్నాడు. మేము సైతం ఈ పూట మేము ఉద్యోగం చేసే చోట, మేము నివసిస్తున్నటువంటి గ్రామంలో, పట్టణంలో, ప్రాంతంలో మా మొదటి స్థితి ఏమిటో మేము చెప్పుకోలేకపోతున్నాం, సిగ్గుపడుతున్నాం. మేము ఎలా బాగుపడ్డామో ఆ పరిస్థితి కూడా మేము చెప్పుకోలేకపోతున్నాం, సిగ్గుపడుతున్నాం.
మేము సిగ్గుపడేదానికి కాదయ్యా మీరు కార్యం చేసింది. నీ క్రియలు ప్రత్యక్షపరచబడే దానికోసం మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. దయతో మమ్మల్ని క్షమించండి. ఈ గుడ్డివాడి జీవితం మాకు ఒక మాదిరిగా ఎంచుకుంటున్నావు నాయన. మమ్మల్ని కూడా ఇలాగే ప్రత్యక్షపరచబడే వారంగా మమ్మల్ని అభిషేకించయని మీరు తలలు వంచి ప్రార్థన చేసుకోగలిగితే మీ అందరి కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు నాయన. ఉదయకాలం ఇదిగో ఈ గురుడి యవనస్తుని ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమేనయ్యా, మేము ఈ పూట నీకు సాక్షులుగా ఉండాలి. నీ కార్యాలు మేము ప్రత్యక్షపరిచే పనిలో మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన నీ చేతిలో బలంగా వాడబడాలి. అట్టి కృప మా ప్రియ బిడ్డలు ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారందరికీ పూట మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తిరిగి నాయన నిశ్చితమైతే మరొక పర్యాయం మరికొన్ని విషయాలతో నీ బిడ్డల ముందు మేము ఉండినట్లు సహాయం చేయండి. అలాగే నీ బిడ్డలు కూడా శ్రద్ధ వహించి ఇదిగో కుటుంబంతో కలిసి నీ సన్నిధిలో ఉన్నారు, నీ మాటలు వింటూ ఉన్నారు నాయన. ఏ ఒక్కరిని దాటిపోవద్దయ్యా. వారి పరిస్థితులను మీరు వ్యక్తిగతంగా చేపట్టి బిడ్డల జీవితాలు గొప్ప కార్యాలు మీరు జరిగించి మహిమ తెచ్చుకోనమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా క్రీస్తు కృప, సమాధానం మీ అందరి జీవితాల్లో సమృద్ధిగా నింపబడునుగాక. ఆమేన్.